ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. దివ్యకాంతుల దీపావళి మీ కుటుంబాల్లో ఆనందమైన ఆనందాలు నింపాలని కోరుతూ మంచిర్యాల సిటీ న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులకు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి వ్యాపారస్తులను పేరు పేరున పలకరించిన మాజీ ఎమ్మెల్యే. పండుగ రోజుల్లో ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న మంచిర్యాల పట్టణ ప్రజలు, రోడ్లపైనే దుకాణాలు, ట్యాక్స్ వసూళ్లకే పరిమితమైన మున్సిపల్ సిబ్బంది, పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ. ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహాలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల పట్టణంలోని వ్యాపారస్తులను, వారు ఏర్పాటు చేసుకున్న వ్యాపార సంస్థలు, దుకాణాలను స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సందర్శించి వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, దీపావళి పండుగ అంటేనే లక్ష్మీదేవికి పూజలు చేయడమని, చీకటిని విడిచిపెట్టి వెలుగును ఆహ్వానించడమే దీపావళి పండుగని, వ్యాపారస్తులు అందరూ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వ్యాపారస్తులకు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు చాలా మటుకు ఇళ్లలో లక్ష్మీ పూజలు, కేదార్నాథ్ పూజలు, మరి వివిధ వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా పూజలు చేస్తున్న సందర్భంలో దీపావళి అంటేనే ఈరోజు వెలుగులు ఇచ్చే దీపావళి, చీకటి నుంచి వెలుగులోకి వస్తున్న దీపావళి. ఆ దీపావళి ఘనంగా జరుపుకుంటున్నాం. దీపావళి సందర్భంలో దాదాపు 1981 నుంచి మేము వ్యాపారస్తులు కలుసుకుంటాం. వారి వ్యాపారం వృద్ధి కావాలని మేము కోరుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో చాలా డెకరేషన్ కూడా మన మంచాల దగ్గర గతంలో ఎక్కడ డెకరేషన్ లేదు. మన మంచాలు చూసే బ్రహ్మాండంగా ఒకనాడు పాలపిరక, ఈనాడేమో అరటి చెట్టుతోటి బాగా బ్రహ్మాండంగా డెకరేట్ చేస్తున్నాం. మరి ఈ సందర్భంలో గౌరవ
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన పాలన జరిగింది. మరి ఆనాటి పాలనకు ఈనాటి పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు మనమంతా కోరుకునేదల్లా శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, అల్లర్లు ఉండొద్దు, అల్లరి మూకలు ఉండొద్దు, ప్రశాంతత జీవితం గడపాలని మనమంతా కోరుకుంటున్నాం. అందులో మంచిర్యాల గోదావరి నది తీరిన మన మంచిర్యాలలో మనమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఆ రకంగా ఉండాలి. మీరు చూస్తున్నారు దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా అల్లర్లు, కూలగొట్టడము, అక్కడ హైడ్రా అనుకోండి, ఇక్కడ మరొకటి అనుకోండి, పెద్ద ఎత్తున మంచిర్యాల కూడా వాస్తవంగా ఎంతో వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్న సందర్భంలో మన మంచిర్యాలంతా వ్యాపార సంస్థల ముందు బాగా డిస్టర్బ్ చేసి సంవత్సరం కాలమైనా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను భగవంతుని కోరుతున్నా, నేను లక్ష్మీదేవిని కోరుతున్నా, ఈ మంచిర్యాల ప్రజలు ఏ రకంగా గతంలో 2 ఏళ్లకు మొదలు ఏ రకంగా సుఖంగా సంతోషంగా వ్యాపారం చేస్తున్నారో మళ్ళీ అదే స్థితికి రావాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల, నస్పూర్, ఆయిపూర్ బీఆర్ఎస్ నాయకులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం. మంచిర్యాల పట్టణ ప్రజలకు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా దీవాళీ శుభాకాంక్షలు. గత 40 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణంలో ఈ విధంగా ప్రతి షాప్ తిరుక్కుంటూ అందరికీ కూడా మార్కెట్లో షాపుల యజమానులకు, అక్కడ పనిచేసే మిత్రులకు, మార్కెట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా 40 సంవత్సరాల నుంచి దివాకర్ రావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కలుసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపారం బాగా నడవాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మంచిర్యాల మరియు నస్పూర్ మండల నాయకులు వచ్చారు, అదేవిధంగా టీజీపీఎస్ నాయకులు వచ్చారు, అందరికీ హాజీపూర్ నాయకులు వచ్చారు, అందరికీ పేరున ధన్యవాదాలు. మరొక్కసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఆ దేవుల కటాక్షం ఉండాలని, అందరూ బాగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. దీపావళి పండుగ పర్వదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మరీ ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో అమ్మకందారులు, కొనుగోలుదారులతో రద్దీ ఎక్కువగా ఉండి ప్రజలకు ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. మార్కెట్ ఏరియాలో షాపింగ్ మాల్స్, దుకాణదారులు, చిరు వ్యాపారులు వారు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాలు వ్యాపార వాణిజ్య అవసరాల కోసం వచ్చే కొనుగోలుదారులకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్ కూడలి నుంచి అర్చన టెక్స్, ఆ పైన శ్రీనివాస థియేటర్ వరకు మార్గం ఇరుకుగా ఉండడంతో పాటు దుకాణాలు రోడ్డు మీదకే ఏర్పాటు చేయడంతో వాహనాలు పార్కింగ్ సమస్య రద్దీ ఏర్పడుతుంది. వ్యాపార సముదాయాల్లో దుకాణాలకు ఇరువైపులా రహదారి మధ్యలో వాహనాలకు క్యూ లైన్లో నిలిపినప్పటికీ ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా తంటాలు పడక తప్పడం లేదు. ప్రధాన కూడలి అర్చన టెక్స్ నుంచి బస్టాండ్ ఏరియా వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వరకు నిత్యం వాహనాలు కాలినడకన వెళ్లే వారికి ట్రాఫిక్ గోస తప్పడం లేదు. మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారుల వద్ద మున్సిపల్ ట్యాక్స్ పేరుతో వసూలు చేసుకొని వెళ్లడంతో చిరు వ్యాపారాలు ఇష్టారాజ్యంగా రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు పోలీసులు మచ్చుకైనా కనిపించడం లేదు. ద్విచక్ర, 4 చక్రాల వాహనాలు కూడా నిషేధిత ఏరియాలో ట్రాఫిక్లోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమై ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ కావడంతో వినియోగదారులు, ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆసిఫాబాద్ మండలం మోతుగూడ జాతీయ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవాలక్ష్మి వెంటనే స్పందించి మృతదేహాలను ఉంచిన ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు. మృతులను జగన్, అనసూయ, చిన్నారి ప్రజ్ఞాశీల్ను చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడం, దీపావళి పండుగ వేళ ఇలాంటి విషాదం జరగడం తన హృదయాన్ని కలిచివేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు కుటుంబానికి అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. అధికారులకు మామూలు ఇచ్చామనే ధీమాతో ఆసిఫాబాద్ పట్టణంలో బాణసంచా వ్యాపారులు దుకాణాల ఏర్పాటు విషయంలో నిబంధనలను గాలికి వదిలేశారు. జనసంచారం లేని ప్రాంతంలో టపాసులు విక్రయించాలి, స్టాల్స్ వద్ద అగ్నిమాపక వాహనాన్ని ఏర్పాటు చేయాలి, దుకాణం వద్ద 200 లీటర్ల సామర్థ్యం ఉన్న 2 డ్రమ్ముల్లో నీటిని ఏర్పాటు చేసుకోవాలి, ఒక్కొక్క దుకాణం వద్ద 2 ఇసుక నింపిన బకెట్లు ఉంచుకోవాలి. కానీ అవేమీ అమలు కావడం లేదు. 13 సంవత్సరాలలోపు పిల్లలకు బాణసంచా విక్రయించరాదు. కానీ మామూలు ఇచ్చామన్న ధీమాతో వ్యాపారులు నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం డంపింగ్ యార్డ్ వద్ద కొండ చిలువ కనబడడంతో వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. పెద్దంపేట సెక్షన్ అధికారి అల్తాఫ్ హుస్సేన్, బీట్ అధికారి రాజశేఖర్, చంద్రశేఖర్, ముజ్జు మరియు స్నేక్ క్యాచర్ అబ్బు షేక్ వెళ్లి కొండ చిలువను రెస్క్యూ చేసి పట్టుకొని దానిని చెల్లంపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని అటవీశాఖ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వ్యాపారస్తులను పేరు పేరున పలకరించిన మాజీ ఎమ్మెల్యే. పండుగ రోజుల్లో ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న మంచిర్యాల పట్టణ ప్రజలు, రోడ్లపైనే దుకాణాలు, ట్యాక్స్ వసూళ్లకే పరిమితమైన మున్సిపల్ సిబ్బంది, పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ. ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహాలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.